అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. ప్రాణమైన, గౌరవమైన, నమ్మకమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. మనం బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. నలుగురు మెచ్చుకునేంత గొప్ప చరిత్ర నీకు లేకపోయినా పర్వాలేదు, కానీ అందరూ అసహ్యించుకునే వర్తమానం నీకుంటే అది ఖచ్చితంగా నీ తప్పే. జీవితం పెట్టే పరీక్షలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. వారిని వారు తెలుసుకోలేక ఇతరులను కాపీ కొట్టడమే అందుకు కారణం. వాళ్లకు తెలియదు ఒక్కొక్కరిది ఒక్కో ప్రశ్న పత్రమని, ఎవరి జవాబులు వారే రాయాలని. లక్ష్యం చేరుకునే మార్గం కష్టంగానే ఉంటుంది. ఒకసారి కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తే తర్వాత ఎదురయ్యే ప్రతి మార్గం సులభంగానే ఉంటుంది. గెలిచిన తర్వాత నీ వెంట నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీతో నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. ఇతరులను చూసి మనం అసూయ పడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని మనకి మనమే ఒప్పుకుంటున్నామని అర్థం. కొంతకాలం కలిసి ఉన్నాక అవతలి వారికి మనం నచ్చడం లేదంటే మనతో వారికి అవసరం తీరిపోయిందని. అవసరం కోసం ఏర్పడే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడదు. మనం ఎలా ఉన్నామో చూసుకోవాలంటే అద్దం చూడాలి. ఎదుటివారు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు. మనసులో బాధను వెంటనే చేరిపోయండి, ఎందుకంటే వేల సంతోషాలను ఒక్క బాధ దూరం చేస్తుంది. మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్లలా ఉండకూడదు. పాలలో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోవు, కానీ నీళ్లల్లో కొన్ని పాలు పోసినా రంగు మారుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో పరిచయాలు ఉండొచ్చు, కానీ మరిచిపోలేని జ్ఞాపకం, మరపురాని మాట, గడిపిన మధురమైన నిమిషం, మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన సంఘటన అంటూ ఒకటి ఉంటుంది. అది ఎలా, ఎవరు అన్నది మనకి మాత్రమే తెలుస్తుంది. నీ ఆలోచనలు అమలు చేసే వరకు ఎవరితోనూ పంచుకోవద్దు. వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు వింటూ అక్కడే ఆగిపోగలవు. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మాటలతో మనమే ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. వయసు పెరిగే కొద్దీ చూపు మందగించవచ్చు, కానీ ఎలాంటి సమయంలో ఎలా స్పందించాలనే ముందు చూపు మాత్రం మెరుగుపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.